మాకు భూములు పోయినాయి సార్. మా భూములు మాకు బలవంతం చేసి మేము భూములు ఇయ్యమని చెప్పి వాటర్కి వెళ్ళా మేము భూములు ఇయ్యమని చెప్పి 1 నెల రోజులు గొలుసు తీసి పడేసినాం సార్. మేము మాకు భూములు ఇస్తే మేము కూలిపోతారు, మా పిల్లలు కూలిపోతారు, మేము భూములు ఇయ్యము, మాకు ఆస్తులు ఎక్కువ లేవు, మేము చేయమని చెప్పి మేము చేస్తే మాకు ఏమన్నారంటే వాళ్ళు, మీరు భూములు ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందమ్మా, మీకు కలెక్టర్ వచ్చి మాట్లాడుతుంది అని చెప్పి బలవంతం చేసి ఈ మేడం వచ్చింది సార్. ఈ మేడం వచ్చి ఈ మేడాన్ని గొలుసు పెట్టి 1 నెల రోజులు నేను భూమి ఆపిన సార్. వాళ్ళను నెల రోజులు భూమి ఆపితే ఆమె ఏమన్నదంటే, లేదల్లమ్మా నీవు ఒక గ్రామాలకు ప్రతి ఒక్క గ్రామాలకు నీవు నీళ్ళు ఇచ్చిన దానవైతావు, నీ ఒక భూమి కొరకు నీళ్ళు ఇవ్వకపోతే ప్రజలు నీళ్ళు లేక తనలాడుతున్నారు, నీళ్ళు ఇయ్యాలే, ప్రతి గ్రామాలలో నల్లా తాగుతుంటే ప్రతి ఒక్క ఊరోళ్ళు తలుచుకుంటారు అని చెప్పి బలవంతం చేసి 1 నెల రోజులు బలవంతం చేసి మా భూములు గుంజుకున్నారు సార్. మా భూములు గుంజుకొని మేము నిరంజన్ రెడ్డి సార్తో పోయినాం సార్. పోతే సారుడుగా ఉండి వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలమ్మా భూములు అని అన్నాడు. అంటే భూములు ఇవ్వాలంటే మాకు భూములు చూపెట్టాను సార్. మళ్ళా మాకు భూములు చూపిస్తే భూములు ఇస్తామనంటే, మీకు భూములు చూపిస్తాం కానీ మీరైతే సంతకాలు పెట్టండి అని చెప్పి బలవంతం చేసి మమ్మల్ని భూములు తీసుకున్నారు సార్. లాగేసుకొని వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటున్నారు సార్. వాళ్ళ భూముల్లో పెద్ద నాయకులు వాళ్ళు భూములు తెచ్చుకొని వాళ్ళ భూముల మీద ఇప్పటికైనా నష్టపరిహారాలు సంపాదించుకుంటున్నారు. మా ఎస్సీలవి బీసీలవి ఎవరివైనా కానీ అమౌంట్ రాకుండా చేసిండ్రు. ఇటు పైసలు మేము ఈ భూములు పోయిన పైసలు, ఇండ్లు పోయిన పైసలు వస్తే ఓంరాజ్ సాయిరాం ఫైనాన్స్లో డబ్బులు ఇచ్చినాం సార్. డబ్బులు ఇచ్చినాక వాళ్ళు మేము ముందలో పోయి డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంకంగా వచ్చిండ్రు సార్. వాళ్ళు ఎంకంగా వచ్చి వాళ్ళు కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు సార్. మేము డబ్బులు ఎందుకు, మాకు డబ్బులు ఇవ్వండి, మా ప్రజలకు మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి, నాకు హెల్త్ బాగాలేకున్నా సార్, నాకు రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ అయితే నా భర్త పోయి డబ్బులు కావాలి, నా భార్యకు చూపించుకోవాలి, డబ్బులు ఇవ్వని అడిగితే, నీ భార్యకు డబ్బులు ఇవ్వాలంటే నీ భార్యను తోలుకరాపు అన్నారు సార్. డబ్బులు ఇవ్వాలంటే నీ భార్యను తోలుకరాపు అంటే నాకు కీమోతి ఎక్కించుకొని నాకు నడవని పరిస్థితి సార్. నా భర్త 3,000 రూపాయలు పెట్టి కారు తీసుకొని ఆడికి తోలుకపోయాడు సార్. తోలుకపోయినాక మీకు డబ్బులు ఇవ్వాలంటే మేము డబ్బులు ఇవ్వము అని నాగం బిచ్చిరెడ్డి, నాగం తిరుపతి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నా తాడూరు శ్రీను ఇంకా చాలా వ్యక్తులు వచ్చిండ్రు సార్. వాళ్ళు వచ్చి ఇప్పుడు వనపర్తి 2 అక్క చెల్లెండ్లు ఇక్కడ కూర్చున్నారు సార్. వాళ్ళ దగ్గర ఏమంటాడు, మీకు ఒక్కరికి మేము ప్రేత ప్రజలకైతే డబ్బులు ఇవ్వము, దానికి డబ్బులు ఇవ్వము, కొడుకుకు డబ్బులు ఇవ్వము, ప్రతి ఒక్క జాతికి చెబుతుండా, ప్రతి ఒక్క అక్కలకు చెప్తుండా, అన్న చెల్లె అనకుండా ప్రతి ఒక్క జాతులకు చెప్తుండా నేను డబ్బులు ఇవ్వని చెప్పి నా భర్తను మెడబట్టి వెంకటేశ్ అనే అబ్బాయితోన మెడబట్టి ఆ ముసలులను నా భర్తను కిందికి పంపిస్తే, ఎందుకు పంపిస్తున్నారని చెప్పి నేను నిలదీస్తే, నీకు సంబంధం లేదు, నీ ఆరోగ్యం బాగలేదంటే నాకు డబ్బులు ఇస్తే నీకు ఇప్పుడు ఇవ్వాలంటే నేను ఇచ్చిన వాళ్ళు నాకు ఇస్తలేరని చెప్పింది సార్. వాళ్ళు ఎవరో చెప్పండి, వాళ్ళ భూములు దున్నుకుంటాం, వాళ్ళ ఆస్తులు కబ్జా చేసుకుంటాం, మాకు చెప్పండి అంటే బిచ్చిరెడ్డి అనే వ్యక్తి 7 లక్షలు ఇవ్వాలి, ఆయనను పోయి అడగండి అన్నారు సార్. అయితే బిచ్చిరెడ్డి అనే వ్యక్తి 7 కోట్లు ఇవ్వాలి, పోయి అడగండి అన్నారు సార్. అయితే బిచ్చిరెడ్డి అనే వ్యక్తిని మా గ్రామం నాగపూర్కి పిలిపించినాం సార్. పిలిపించి దేవులం కాడికి రమ్మన్నాం. దేవులం కాడికి రాను, నేను సర్పంచ్ ఇంటికి వస్తున్నాడు. సర్పంచ్ ఇంటికి వచ్చిండు సార్. సర్పంచ్ ఇంటికి వస్తే, సార్ నీవు 7 కోట్లు ఇవ్వాలంట, ప్రజలకు డబ్బులు ఇవ్వండి, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను గోళీలు వేసుకోవాలి, నాకు నడవనికే చేతనైతే లేదంటే, ఏ లంచ కొడుకు అన్నాడు, వాడిని చెప్పు తీసుకొని కొడతాన్నాడు సార్. ఆ రోజు కోంటోడు ఉండడు, అందరూ సర్పంచ్, ఎంపీటీసీ, ఊరు గ్రామస్తులు, పెద్ద మనుషులు అందరూ కలిసి
ఆ రోజు ఈ మా ఊరికైన అల్లుడు ఒక పర్వతాలన్న ఆయన ఉడక వచ్చిండు సార్. వచ్చి అందరికీ డబ్బులు ఇవ్వాలని కోంటాయనను అడుగుతుంటే పెద్ద మనుషులు నడివితల కూర్చొని ఆయనను మాట్లాడనీయకుండా ఆయననేం చేయకుండా మా ఊరు పెద్ద మనుషులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయ నాయకులు ఎవరైనా మాకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళందరూ ఆదుకున్నారు సార్. నిరంజన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళినాం సార్ మేము. సార్ మాకు డబ్బులు ఇప్పేయండి సార్ అని పోయినాం. ఫస్ట్ ఏమన్నాడంటే మీరు వాళ్ళు ఎవరో దొంగలు ఎవరో పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాము, వాళ్ళని తాటి చెట్టు కట్టేసి నోట్లో ఉమ్మిచ్చి చెప్పు తీసుకొని కొట్టాను అని చెప్పిండు సార్. రెండోసారి పోయినాను సార్. రెండోసారి పోతే ఏమన్నాడంటే మాకిచ్చిన రావే డబ్బులు మా దగ్గరకు వస్తున్నారు, ఎస్పీ దగ్గరకు అన్నారు సార్. అయితే ఎస్పీ మల్లమ్మని ఎక్కి కాళ్ళ మీద పడ్డా సార్. మల్లమ్మని ఎక్కి కాళ్ళ మీద పడితే నాకు ఇచ్చినవే డబ్బులు అని చెప్పి కాళ్ళ మీద నుండి తన్నుకుంటూ వెళ్ళిండు సార్. తన్నుకుంటూ వెళ్తే ఉడక అట్లని ఎస్పీ దగ్గరకు పోయినాను సార్. ఎస్పీ దగ్గరకు పోతే ఎస్పీ ఏమన్నాడంటే అమ్మ మీ ఊరి బిచ్చిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, జానకరామ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళు డబ్బులు ఇవ్వద్దు అంటున్నారు. మీకు మేము డబ్బులు ఇస్తే మా ఉద్యోగాలు పోతవి, మేమైతే మీకు డబ్బులు ఇవ్వము. పెద్ద పెద్ద నాయకుల కన్నా మేము డబ్బులు ఇస్తాం కానీ చిన్న నాయకులకైతే మేము డబ్బులు ఇవ్వము, మా ఉద్యోగాలు కోల్పోతవి అని చెప్పి ప్రతి ఒక్క ఎస్పీ 3 ఎస్పీలను మార్చిండ్రు, 3 డిఎస్పీలను మార్చిండ్రు. వాళ్ళని ఎందుకు మార్చవాడొచ్చింది సార్? వాళ్ళని మార్చేటప్పుడు ఒక మాట మమ్మల్ని ప్రజలను పిలిపించి మార్చొచ్చుగా సార్. వాళ్ళు చట్టం ప్రకారంగా మాట్లాడినందుకు మార్పించిండ్రా? వాళ్ళకు ఏంటి కొరకు మార్పించిండ్రు? వాళ్ళు కోంటాయన మమ్మల్ని నరకనీకైనా సిద్ధంగా ఉండడు, నరికించుకోనికైనా సిద్ధంగా ఉండా, పొడసనీకైనా సిద్ధంగా ఉండా, పొడిపించుకోనికైనా సిద్ధంగా ఉండా అని మమ్మల్ని ఆడోళ్ళని ఉడక చూడకుండా మమ్మల్ని మాట్లాడుతున్నారు సార్. మీకు అందరికీ మీ వేదిక ఉన్న పెద్దలకు అందరికీ వందనాలు, మీకు నమస్కారాలు చేస్తున్నాం సార్. మా ప్రజలకు న్యాయం చేయాలి సార్. మా ప్రజలకు న్యాయం చేయకపోతే మేము చనిపోతాం సార్, ఆత్మహత్య చేసుకుంటాం సార్. మా పిల్లల చదువులు ఆగిపోతున్నాయి సార్. మా పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ముసలోళ్ళు చనిపోతున్నారు. ఏమా పటేలా డబ్బులు ఇప్పి నీవు అనంటే మాకు ఇవ్వలేదు, మేము పెద్ద నాయకులకే ఇస్తాము. ఏ ఎమ్మెల్యేకి చెప్పుకుంటావో చెప్పుకో, ఏ ఎంపీకి చెప్పుకుంటావో చెప్పుకో, ఏ లాయర్కి చెప్పుకుంటావో చెప్పుకో, ఏ కోర్టులో వేసుకుంటావో వేసుకో. నువ్వు కేసు పెట్టినావు కదా, నువ్వు ఎంత దూరం పోతావో చూసుకుంటావు. వాళ్ళకు లంచాలు ఇస్తాం కానీ మిమ్మల్ని మటుకు 1 రూపాయి ఇయ్యని అంటున్నారు సార్. మా పేద ప్రజలకు డబ్బులే ఇవ్వకపోతే మేము ఏదానికైనా మేము సిద్ధంగా ఉన్నాం సార్. మేము ఏదానికైనా సిద్ధంగా ఉండం, ఎంత దూరమైనా పోనీకే సిద్ధంగా ఉండం. అక్కకు మీకు 10,000 నమస్కారం అక్క. నీ పేరు నాకు తెలియదు కానీ ఒక లేడీస్ అని అనుకోకుండా ఉడక వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మా బాధ్యతలకి ఏమన్నా అయినా మమ్మల్ని వాళ్ళు చంపాలని ఉండరు. మా బాధ్యతలకు ఏమన్నా అయినా వాళ్ళదే సార్. మీరు మాకు అండగా ఉండి మా పేద ప్రజలకు డబ్బులు ఇవ్వగలరని కోరుతున్నా సార్. మీకు వందనాలు, మీకు నమస్కారం సార్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి సార్. మమ్మల్ని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు మా పేద ప్రజలకు మీరు డబ్బులు ఇవ్వగలరని మాట్లాడుతున్నా సార్. నేను మీకు ఆరుకుష్టాయ సార్, మందకుష్ట మాది వాళ్ళందరూ తీన్మార్ మల్లన్న వాళ్ళందరూ మాట్లాడినరు. ఆరుకుష్టాయ సార్ ఫోన్ మాట్లాడితే ఎస్పీ అంటాడు సార్ భూములు అయినవి 50 ఎకరాల భూమి అయింది, 25 కోట్ల ఉసులు అయినవి, మీ డబ్బులు మీకు ఇప్పిస్తామంటే రాజకీయ నాయకులు అడ్డగించుకుంటున్నా అంటున్నారు సార్. రాజకీయ నాయకులకు మేము ఓట్లకే ఉన్నామా సార్? మాకు ఏ చట్టాలు లేవా? ఏ న్యాయాలు లేవా? ఏ చట్టము లేదా? బీసీ చట్టము లేదా? ఎస్సీ చట్టము లేదా? మాకు మన ఎస్సీలు మన బీసీలు అందరం ఏకమవుతాం సార్. మీరు ఎట్లా చెప్తే మేము అట్లా చేయడానికి సిద్ధంగా ఉండం. మీరు ఎక్కడ పోరాడాలన్నా మేము రానికే సిద్ధంగా ఉండం. మన ఎస్సీలకు బీసీలకు మీరు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము ఏదానికైనా సిద్ధంగా ఉండం సార్. మీరు మాకు న్యాయం చేయాలని
మా పేద ప్రజలకు న్యాయం చేయండి సార్. వాళ్ళు మామూలు బెదిరిస్తున్నారు సార్. గ్రామాలలో ముసలాళ్ళకి ఏమని చెప్తున్నారంటే కోట్ల పడ్డది, మీకు ఒక్క రూపాయి రాదు, మీరు ఎందుకు పోతారని చెప్పి ఊళ్ళల్లో గ్రామాలలో బెదిరిస్తున్నారు సార్. ఇప్పుడు మీరు ఒక ఫోన్ చేస్తే 1000 మంది కదిరి రానికే సిద్ధంగా ఉండరు. 1000 మందిని నేను తోలుకొస్తా సార్. నేను దీని వీణ చెప్తున్నా సార్. నేను 1000 మందిని తోలుకొస్తా. మాకైతే మీరు న్యాయం చేయాలి సార్. ఎస్సీలకు బీసీలకు మీరందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నా సార్. ఇమలక్క నీ పాదాలకు వందనాలక్క. నీలాక నేను సిద్ధంగా నేను జాండ పట్టుకుంటాను. ఉడక చెప్పినాక చెప్తే నువ్వు జాండ పట్టుకోవద్దు, నీకు దండం పెడతావని ఉడక వాళ్ళు అన్నారు. దండం పెట్టినా కాదు, నా ప్రాణం పోయినా నేను ప్రజలకు డబ్బులు వచ్చినంత వరకు ఎక్కడైనా నేను మీ అమ్మడు రానికే సిద్ధంగా ఉండా. మాకైతే ప్రజలకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను సార్. మీకు అందరికీ నమస్కారం సార్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.